హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. చూడండి, ఈరోజు బెండకాయ పులుసు అండి. మనకి ఎండ్లకాలము పులుసేనండి తిన పప్పుచారు, బెండకాయ పులుసు, రసము, మిరియాల చారు అలాంటివి బాగుంటాయండి. ఇవన్నీ కట్ చేసుకున్నాను. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బెండకాయలు, ఇక్కడ పోపు దినుసులు, చింతపండు ఒకసారి కడిగి మళ్ళీ నానబెట్టుకున్నానండి. మనకి ఇవన్నీ దగ్గరలో ఉంటాయని పెట్టుకున్నాను. ఫ్రెష్ కరివేపాకు ఇప్పుడే చెట్టుది కోసానండి, శుభ్రంగా కడిగాను. ఈరోజు బెండకాయ కర్రీ చూడండి. మనం ఇప్పుడు తీసేది కొత్త ఫోన్లో అండి. ఇది నిన్ననే తీసుకొచ్చుకున్నాను నేను, కొత్త ఫోను. చూడండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. మా ఛానల్ని మీరు ఎంతో దూరం తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇలాంటి వీడియోలు, మంచి మంచి వీడియోలు మీకు వస్తుంటాయి. ఇంతకు ముందులాగా ఛానల్ కెమెరా సరిగా లేదండి. ఇప్పుడు మంచి వీడియోలు వస్తాయి, చూడండి. హాయ్ అండి, మనం గిన్నె పెట్టుకున్నాము పులుసుకి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. నేను ఇక్కడ 4 చెంచాలు వేసానండి. ఈ చెంచాతో 4 స్పూన్లు వేసాను. కొంచెం మెంతులు వేసుకుంటున్నానండి. పులుసుకు మెంతులు వేసుకుంటారు, ఎందుకంటే చిక్కదనం వచ్చిద్దని. అలాగే పోపు దినుసులు, టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసానండి. అలాగే కరివేపాకు, కొంచెం కల్లుప్పు వేస్తున్నానండి, ఎందుకంటే టమాటా, ఉల్లిపాయ మగ్గుతాయని. బెండకాయలు కూడా వేస్తున్నానండి. పసుపు అండి, పసుపు తగినంత. అలాగే కారం కూడా, కారం 1 స్పూన్నర వేసానండి. హాయ్ అండి, హలో అండి. ఇదిగో అయిపోయిందండి బెండకాయ పులుసు. చూడండి, మనకి చిక్కదనం ఉండాలండి. ఇదిగోండి, ఇదేనండి బెండకాయ పులుసు మనకి రెడీ అయింది. మనకు ఆ చిక్కదనం ఉండాలండి, సరిపోతుంది.